ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చట్టం మీద రెస్పెక్ట్ లేదు, ప్రైవసీ మీద రెస్పెక్ట్ లేదు, ప్రజల మీద రెస్పెక్ట్ లేదు. ఓన్లీ వాళ్ళు పదవి కాపాడుతుందుకు. అందుకే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మేము ఎట్లయినా ఓడిపోతున్నామని అప్పుడు 2018 ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది. వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతున్నామని. కానీ అప్పుడు కాంగ్రెస్ తప్పుల వల్ల సగం మందిని కొనేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సగం మంది కాంగ్రెస్ వాళ్ళని కొనేసిండ్రు చెవుల పార్లమెంట్లో. అయితే దాని కొన్ని తప్పులు కాంగ్రెస్ కూడా చేసింది, దానివల్ల ఓడిపోయింది. కానీ అప్పటి సంది నేను ఓడిపోతున్నాను, అప్పుడే ఓడిపోయింది ఆయన అసలు. ఇప్పుడైతే ప్రజలు చూపెట్టింది కానీ ఇక్కడ ఆగొద్దు, ఓడిపోయిండు, ఇంకా మళ్ళీ రాడు. కానీ మళ్ళీ చరిత్రలో వాళ్ళు ఇటువంటి ఎట్లయితే ఎమర్జెన్సీ అటువంటి ఘటనలు అయినాయో ఇది కూడా అటువంటి ఘటన ఇది మళ్ళీ రాకుండా దీన్ని లాస్ట్ కన్క్లూజివ్ ఎండ్ వరకు తీసుకొని అరెస్ట్ అయితేనే మాకు గుర్తుంటుంది. లేకుంటే తప్పగా కేంద్రంలో పార్లమెంట్లో లేపుతాము. సిబిఐ తోటి అయితే సిబిఐ తోటి ఇది తప్పనిసరిగా మేము చేస్తాం. పిలుస్తు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడిగినారు ఈ కేసు విషయంలో, అవి కూడా ఇస్తాము. అవి ఇది నేను అడిగిన అది రణీత్ రావు A2 ఎవరు రణీత్ రావు. అయితే నా ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ రణీత్ రావు ఏమో ఫోన్ ఇచ్చిండు, కాన్ఫిస్కేట్ చేసిండో ఈ సరెండర్ చేసిండో. అందులో నా ఫోన్ కాల్స్ ఇప్పుడు చూపెట్టాను, అందులో డిలీట్ అయినాయి. అంటే రికార్డు ఉన్నాయి, కొన్ని డిలీట్ కాలేదు. ఉదాహరణగా జితేందర్ రెడ్డి ఫోన్ కాల్ డిలీట్ కాలేదు, అది వాయిస్తో సహా ఉన్నది. నామేమో డిలీట్ అయింది కానీ వేవ్ ఫైల్ పేరు ఉన్నది, డేట్ అండ్ టైం ఉన్నది. అయితే నా దాంట్లో కానీ ఇది కూడా అడిగిన ఈ రికార్డింగ్స్ ఆ మూసి దాంట్లో పోయినవి ఉన్నాయంటే దాంట్లో మొత్తం డేటా మా దగ్గర లేదు అని అన్నారు. దాంట్లో మాది లేదు అని నేను చెప్పింది. ఇది ఎవరిదంటే ఆయన ఆన్లైన్ తీసుకొని ఆయన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు, అది ఆ డేటా మాత్రమే చూపెట్టింది.